భూకంపం వస్తే భూమి కదలడం చూసాం, కానీ భూమి తన నోరు తెరచి మనుషులను సజీవంగా మృంగివేయడం ఎప్పుడైనా విన్నారా? 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 13వ రోజు చదవలసినటువంటి పరిశుద్ధ గ్రంథ భాగము సంఖ్యాకాండము 15వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. ఈ భాగాలలో విశ్రాంతి దినాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా ఆచరించాలనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఆయన ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోవాలని, నీలిరంగు కుర్చీలు వేసుకోవాలని దేవుడు వారికి తెలియచేస్తున్నారు. అదే సమయంలో కోరహు మరియు అతని యొక్క సమూహము అనగా దాతాను, అబీరాములు మోషే నాయకత్వాన్ని ఎదిరించినందుకు గాను దేవుడు వారిని సజీవంగా భూమి నోరు తెరిచి మృంగివేసినట్లుగా చేశారు. అదే సమయంలో వారికి సపోర్టుగా ఉన్నటువంటి 250 మందిని కూడా వారి దోపార్తుల సహాయంతోనే కాల్చివేసినట్లుగా, పాలెములో కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి అహరోను యొక్క నాయకత్వాన్ని వాళ్ళు ప్రశ్నించినందుకు గాను, అహరోను మీద వారు సణుగుకొన్నందుకు గాను దేవుడు అహరోను యొక్క కర్రను చిగిర్చి ఆ కర్రకు పువ్వులు మరియు బాదము పండ్లు కలుగజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. దేవుని యొక్క నాయకత్వాన్ని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు, దానిని మనం అనుమతించాలి అనేది ఈ యొక్క వాక్య భాగాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు వాక్యాన్ని చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.